ఏంద్రా ఎత్తుకుతున్నావు? బ్రో, రా అని పిలుచుకున్నంత పరిచయం మన ఇద్దరి మధ్య లేదు కదా. నా పేరు రాజా. రెస్పెక్ట్ మరీ ఓవర్గా ఉంది బ్రో, కానీ సూపర్గా ఉంది. సరే గాని ఏం వెతుకుతున్నావు? చందా కోసం అడ్డంగా నిల్చున్నారు కదా బ్రో, చిల్లర డబ్బులు ఏమైనా ఉన్నాయేమని ఎత్తుక్కుంటున్నాను అనమాట. జోబిలంతా మమ్మల్ని చూస్తే చిల్లర బ్యాచ్లా కనిపిస్తున్నావు నీకు? ఓ కాదా బ్రో? సరే తప్పుకోండి మేడం, మీరు ఎక్కండి, తప్పుకోండి వెళ్ళాలి. తప్పుకుంటాం గానీ మీరిద్దరు వైఫ్ అండ్ హస్బెండా? కాదండి. అన్నా చెల్లెలా? కాదు బ్రో. అయితే ఖచ్చితంగా వాళ్ళ లవర్సే అన్న. అస్సలు కాదు. మరి ఒకరికొకరు ఏమవుతారు? ఏదో ఒకటి బ్రో, మీకెందుకు, తప్పుకోండి. మాకెందుక? మేము ఎవరో తెలుసా? సంస్కృతి సేవాదలు. మా సంస్కృతి సాంప్రదాయాలను చెడగొడుతూ విచ్చలవిడిగా తిరుగుతారు చూసినావా? వాళ్ళని దారికి తీసుకురావడమే మా లక్ష్యం. నిజమే బ్రో, మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి. కానీ మీరు అనుకుంటున్నారు మేము కాదు. మరి నేను టాపిడో సర్వీస్ బ్రో. అవునా? మరి ప్రూఫ్ ఏది రాజా గారు? ప్రూఫ్ అంటే యాక్చువల్లీ నేను ఇల్లీగల్ టాపిడో. చెప్పానా వీడు ఇల్లీగల్ అని చెప్పానా? బ్రో మీరు అనుకున్నట్టు కాదు. మేమిటి వెళ్తాం. బన్నీదా పదా పదా. నేను చెప్పేది వినండి బ్రో. పక్కన నిల్చోండి. తాడు తీసుకుని అమ్మాయి మెడలు కట్టరా. ఏంది బ్రో, ఏం మాట్లాడుతున్నారు? ఇది ఏమైనా తాంబూలమా? నోట్లు వేసుకుని పరపరమని నవిలి ఊసేయడానికి తాలి బ్రో. అందుకే కట్టమంటుంది. హలో మిస్టర్, ఇందాక నుంచి చూస్తున్నా వీధి రౌడీలాగా రెచ్చిపోతున్నారేంటి? అసలు మా విషయాలు మీకెందుకు? హలో మేడం, మాకు లేడీస్ అంటే కొంచెం రెస్పెక్ట్ ఉంది, అది పోగొట్టుకోకండి. నిజంగా లేడీస్ అంటే రెస్పెక్ట్ ఉంటే ఇలా రోడ్ మీద ఆపి ఇలాగేనా మాట్లాడేది? ఎవరు అడిగే వాళ్ళు లేరన్నా? అదే మేడం, అడిగే వాళ్ళు లేరానే మీలా తిరుగుతున్న వాళ్ళని దారిలో పెట్టడానికి మేము రోడ్ ఎక్కినాం. మిస్టర్, మీరు ఇలాగే మాట్లాడితే ఐ కాల్ ది పోలీస్. పిలవండి, విషయం పెద్దగా అవుతుంది, మీకు పబ్లిసిటీ కూడా వస్తుంది. మేడం మీరు ఆగండి, నేను మాట్లాడతా. బ్రో గొడవ వద్దు, మీరు అనుకున్నట్టు మేము కాదు, ప్లీజ్ అండర్స్టాండ్. గొడవ వద్దని మేము చెప్పేది. తాళి కడితే వెళ్ళిపోవచ్చు. ఏంటి బ్రో బతిమాలను కొలిసి రెచ్చిపోతున్నారు? నాకు ఓపిక లేదు, మరి అది తప్పుకోండి. ఏరా, ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మాయి. ప్రతి లవర్స్ డేకి ఒక కొత్త అమ్మాయితో తిరుగుతూ మమ్మల్ని బెదిరిస్తావారా? ఇప్పటి వరకు నార్మల్గా చెప్పినాం, కానీ ఇప్పుడు తాళి కట్టపోయినాం అనుకో, నరికి పడుతుప్తా. ఏం పిక్తావురా? బ్రో ఒక్క 5 minutes టైం ఇవ్వండి బ్రో. మేడం ఒకసారి పదండి, ఒకసారి రండి ప్లీజ్, మాట్లాడాలి, రండి. ఎక్కడికి? ప్లీజ్ అండి రండి. వదిలో. మేడం వీళ్ళు టెర్రరిస్ట్ కన్నా దారుణంగా ఉన్నారు. ఓ పని చేద్దాం. ఏంటి?
ఇప్పుడు మీ మెడలో తాళి కడతాను. ఏం మాట్లాడుతున్నావు? తమాషాగా ఉందా? అయ్యో కోపడకండి. సమయస్ఫూర్తిన్నోడు సముద్రం మీద కూడా నడవగలడని ఒక మహానుభావుడు చెప్పాడు. ఎవడాడు? ఎవరైతే ఇప్పుడు ఎందుకు, నేను చెప్పింది వినండి. ఇక్కడ మీడియా వాళ్ళు కెమెరా వాళ్ళు ఎవరు లేరు. నేను మీ మెడలో తాళి కట్టేస్తా, వాళ్ళు మనల్ని వదిలేస్తారు. దారిలోని ఈ తాళి తీసి తెంపడేయండి. రేపటి నుండి మన జీవితాలు నార్మల్, నో ప్రాబ్లం, కూల్. హ్మ్, కానీ కానీ గిని లేదు అంతే. వీళ్ళు మళ్ళీ కనిపిస్తే ఆగస్టు 15కి దేశభక్తి గుర్తొచ్చినట్టుగా నెక్స్ట్ వ్యాలంటైన్స్ వరకు వీళ్ళు కనబడరు, నో ప్రాబ్లం. అంతేనంటావా? ఇప్పటికింతే. ఓకే, కానీ చూస్తూ చూస్తూ నీలాంటి వాడిని. హలో మేడం, నాది సేమ్ ఫీలింగ్, బట్ ఫీలింగ్స్ ప్యాన్ ఇచ్చే టైం కాదు. సరే, కానీ సరే ఓకే, కానీ తేడా జరిగిందా? తేడా ఏం జరగదులేండి, రండి. సరే పదండి. ఎవరు లేరు. ఎవరు లేరు. ఈ వ్యాలంటైన్స్ డేకి నీతో ఇప్పుడు ఇలా ఉంటానని నా జీవితంలో అనుకోలేదు. నాకు కూడా నిన్ను చూస్తూ అలాగే ఉండిపోవాలనిపిస్తుంది. నాకు కూడా. మరి మరి ఈ వ్యాలంటైన్స్ డేకి నాకేం గిఫ్ట్ తీసుకురాలేదే? నువ్వు ఇలా అడుగుతావనే నిన్నే OLX లో ఆర్డర్ పెట్టా. అదే ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ చేశా. మరి బాక్స్ ఏది? ఏంటి నువ్వు ఇంత కాస్ట్లీ వాచ్ ఇస్తే తొక్కలో బాక్స్ గురించి అడుగుతావు? సరే ఇవ్వు. మ్మ్. ఎంత బాగుందో, థ్యాంక్ యూ. గిఫ్ట్ ఇచ్చాను కదా, మరి ముద్దు. ఆ, సరే కళ్ళు మూసుకో మరి. ఏందిరా ఎవరు కనిపించట్లేదు? అందరు పార్కులో వదిలేసి మెట్రో లిఫ్ట్ లోకి దూరారా ఏంది? ఏంట్రా పొదల్లో కూడా ఎవడు కనిపించలేదేంటి? అవును బావా, ఎక్కడో గుసగుసలు వినిపిస్తున్నాయిరా. అక్కడ ఏంటి సడన్ గా గడ్డం ములిచింది? ఎవర్రా మీరు? ఏం పేర్రా నీది? అన్నా, మీరు టీవీలో పంచాంగాలు చెప్తుంటారు కదా, బజరంగ్ దళ్. అంటే వ్యాలంటైన్స్ డేకి ప్రేమికులకి పెళ్లిళ్ళు చేసేది మీరేనా? గదే గదే. ఫస్ట్ పేరు చెప్పాయి. అన్నా, నా పేరు నాని అన్నా. నీ పేరు? గాయత్రి. నీ పేరు గౌతమి కదా? గాయత్రి గౌతమి. మీరిద్దరు లవర్సే కదా? అవునన్నా. అదేంటి ఫ్రెండ్స్ అంటున్నావు? అదంతేలే. యారా నాటకాలా? పెళ్లి చేసుకుంటారు కదా? చేసుకుంటామన్నా. అంటే నా పెళ్లి గ్రాండ్ గా చేసుకుందాం అనుకున్నాను. ఇలా సింపుల్ గా ఏంటి? ఇక్కడ నాకు నచ్చదు. నా మాటిను, ఇప్పటికిలా కానీ చేద్దాం. లేదు ప్లీజ్ బేబీ. ఏంటి ఇందాక నుంచి మీ ఏదో డిస్కషన్ లో? ఈ తాళి కట్టి దాన్ని ఆలింగ్ చేసుకుంటావా, లేక ఈ రాఖీ కట్టించుకొని దాన్ని చెల్లింగ్ చేసుకుంటావా? మీరే డిసైడ్ చేసుకోండి. తాలే కడతానన్నా. వద్దు, నెక్స్ట్ మంత్ నాకు పెళ్ళుంది. నెక్స్ట్ మంత్ కావాలంటే గెస్ట్ పిలిచి మళ్ళీ పెళ్లి చేసుకుందాంలే. ఇప్పుడు ఇలా కానిచ్చేద్దాం. వద్దు. సిన్సియర్ గా చేసినప్పుడు పెళ్లి చేసుకున్నాకేమే? నాకు లాస్ట్ మంత్ ఎంగేజ్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ మంత్ పెళ్లి కూడా ఉంది. పెళ్లి వీడితో కాదు, శేఖర్ తో. శేఖర్తోనా? మరి నేను? నువ్వు జస్ట్ బాయ్ ఫ్రెండ్ అంతే. బాయ్ ఫ్రెండా? అంటే జస్ట్ గిఫ్ట్ల కోసం, లాంగ్ డ్రైవ్ల కోసం పెట్టుకున్నాను అంతే. నీలాంటి వాళ్ళ వల్ల ఇలాంటి వాళ్ళు తయారైంది. తీవే, నేను ఖర్చు పెట్టిన 10 లక్షలు తీ. అదేంటి? అదేంటా? పౌచ్ నాది. తీసుకో. తొక్కలో పౌచ్ 60,000 ఫోన్ వదిలేసి 100 రూపాయలు పౌచ్ కకృతి పడుతుంది. అన్నా, మోసపోయానన్నా, మోసపోయాను. మేమున్నాం. బ్రో, మేమిద్దరం కన్విన్స్ అయిపోయాం. తాళి కట్టేయచ్చా? అప్పటి నుంచి అదేగా చెప్పేది, కట్టు. బ్రో, మీలో ఎవరికైనా మంత్రాలు చదవడం వచ్చా?
నాలుగు కొట్టడం కూడా వచ్చు. ఆ, ఎందుకు బ్రో 4 పీకడం నలుగు పెట్టడం? కట్టేస్తాను చూడండి. అయిపోయింది బ్రో, ఇంక మేము వెళ్ళొచ్చా? హ్యాపీగా కానీ బుద్ధిగా ఉండండి. సరే బ్రో, పదండి. బ్రో, భారత్ లాంటి ఫెసిలిటీస్ ఏమైనా ఉన్నాయా? ఓకే, నోరు మూసుకుని పద. తాళి ఇక్కడ తీసేయచ్చా? ఇక్కడ తీసేద్దురులే మేడం. వద్దులేండి. అక్కడికి వెళ్దామా? హాయ్ బ్రో. ఇక్కడ తీసేయండి మేడం. ఇదేంటి ఎక్కడ చూసినా వీలే ఉన్నారు? సంక్రాంతికి ప్రతి ఇంటి ముందు గొబ్బం ఉన్నట్టు ఈరోజు ఎక్కడ చూసినా వీలే ఉంటారు మేడం. మరేం చేద్దాం? ఓ పని చేయండి, ఇంటికి వెళ్ళాక తీసి మీ వాష్రూమ్లో పడేయండి. అమ్మో, మా మమ్మీ డాడీ చూస్తే ఇంకంతే. సరే మేడం, మీరు దిగాక నాకు ఇచ్చేయండి, నేను వెళ్ళి మా వాష్రూమ్లో పడేస్తా. సరే, ఇది బాగుంది. ఈ సంవత్సరమైనా పెళ్లి చేసుకుందామా? చేసుకుందాంలే, ఇప్పుడు ఏమైందని? 2 సంవత్సరాల నుంచి ఇదే చెప్తున్నావు. అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా? ఓ పెళ్లి అంటావేంటి? ఇప్పుడు పెళ్లి చేసుకున్నాం అనుకో, వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకోలేము, హ్యాపీగా ఉండలేము. అర్థం కావట్లేదు నీకు? ఎవరు చెప్పారు అలా అని? ఛీ, ఇగో పెళ్ళి అంటే బోల్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, నీకు అర్థం కాదు. మాట వినొచ్చు కదా. టైంకి బజరంగ దళాలు వచ్చినా బాగుండు. ఎవరో మనం తలుచుకున్నారే. యూ క్యూట్ కపుల్. అజా నా రాజా. రండి రండి. దీనికి ఏమైనా సైటా? వాళ్ళకి ముందే తెలుసా? బజరంగ దళే కదా. మీ ఇద్దరు లవర్సే కదా? కాదు సార్. నువ్వేంటి ఇలా ఊపుతున్నావు? అంటే మేము మ్యారీడ్ సార్. మ్యారీడా? మరి కాళ్ళకి మెట్టలేవి, మెడలో తాళి పట్టేది ఏది? అంటే కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల తాకట్టు పెట్టాం సార్. అబ్బో, ఇట్లాంటి చాలా చూసాంలే కానీ రే తాళు తీరా. ఇదిగో పసుపు కొమ్ము విత్తాడు. నీకు ఓకే కదా? ఆ, నీకు? సార్, మా ఇంట్లో భార్య పిల్లలకు తెలిస్తే ఫీల్ అవుతారు సార్. భార్య పిల్లల? ఛీ ఎదవా, నిన్న నేను లవ్ చేసింది. ఛీ, అమ్మా నువ్వు వెళ్ళిపో. ఎదవా. ఇలాంటి వాళ్ళు వద్దు మనకి. చూసావా, దట్ ఈస్ బజరంగ్ దళ్. ఏం సార్? సక్సెస్ రా. ఏ వీడవుడ్రా? మన జట్లో కొత్త ప్లేయర్ రా. అవునా? కుప్పలో దొరికాడు. ఎవర్రా మీరు? చూస్తే కనిపించట్లేదా? బజరంగ్ దళ్. మరి మేమెవరు? ముందలా? అంటే మీరు డూప్లికేటా? యా, కనిపెట్టేశావు. ఈ రఘుగాడేంట్రా ఒక్కొక్క వ్యాలంటైన్స్ డేకి ఒక్కొక్క అమ్మాయితో పెడతాడు? ఏందిరా పెట్టేది? ఫోటోరా. ఫోటోనా? ఛీ, మన హ్యాండ్ పంప్ బతుకులు. హలో రా బావ, ఎక్కడున్నావు? నేను గోవాకి నా లవర్తో వచ్చాను. వ్యాలంటైన్స్ డే కదా, సెలబ్రేట్ చేసుకుంటున్నాం. చీదీనమ్మ, ఆఖరికి వీడు కూడా లవర్తో గోవాకి పోయాడంట్రా. అవునరా, మన జీవితంలో మనం సింగిల్స్ గా ఉండిపోవాల్సిందే. మనకే అమ్మాయి పడదు, మనం ఇంకేం చేయలేమురా. ఈ వ్యాలంటైన్స్ డేకి నా దగ్గర ఒక ఐడియా ఉంది. పెళ్లిళ్ళు చేయండిరా అంటే విడగొడతారా? అన్నా అది ట్రై చేయాలి.